ఆమెన్. ఈరోజు మన ధ్యానాంశము కాచుట, దాచుట. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అన్న తండ్రి, ఆయన యందు భయభక్తులు కలవారిని కాపాడతాడు, దాచిపెడుతూ ఉంటాడు. ఒకసారి మనం చూద్దాం. మన మూలవాక్యం ఈరోజు కీర్తనల గ్రంథము 31 కీర్తన 19 వచనంలో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్నాశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు. ఈ నూతన సంవత్సరములో దాచియుంచిన మేలుని తండ్రి చూపించువారై ఉన్నారు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము. భయం ఎట్లా వస్తుంది, భక్తి ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆజ్ఞను అతిక్రమించినప్పుడు భయము అనేది మొట్టమొదట ప్రారంభమైంది. ఆదామును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూచినట్లయితే 9వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావన్ను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాగుకొంటినెను. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. తప్పు చేశాడు గనక భయము అనేది మొట్టమొదటి బైబిల్ ఇక్కడ ప్రారంభమైనట్టు మనం చూస్తూ ఉన్నాం. భక్తి అనేది ఎలా వస్తుంది అంటే, ఆదాముకి దేవుడు 2 బిడ్డలనిచ్చారు. కయ్యూను, హేబేలు మనందరికీ తెలుసు. పండగ చేయాలనుకున్నారు. కృతజ్ఞత పండుగ చేస్తూ ఒకరిది అంగీకరించారు, ఒకరిది అంగీకరించలేదు గనక పెద్దవాడు చిన్నవాడిని చంపివేసినట్టు చూస్తున్నాం. అలాగునే ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు. పోనీ ఏమన్నా దీవెనతో వచ్చాడా? దీవెనని కోల్పోయే వచ్చాడు. అవ్వమ్మ వేదన పడిందట. వేదనలో ఒక కుమారునిచ్చాడు. అతనికి షేతు అని పేరు పెట్టారు. షేతునికి ఒక కుమారునిచ్చాడు. అతనికి ఎనోష్ అని పేరు పెట్టారు. ఇక్కడ భక్తి ప్రారంభమైంది. ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో, మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన అనేది భక్తిని చూపిస్తూ ఉంది. కాబట్టి యెహోవా ఆత్మ భయభక్తులు పుట్టించు ఆత్మ అని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా యందు భయము పవిత్రమైనది అనే మాట మనం చూస్తున్నాం. దేవుని కుమారుడైన ఆదాము, దేవుని నమూనా, దేవుని ఊపిరి, దేవుడు ఎలా ఉంటాడో తన రూపాన్ని తయారు చేసుకున్నాడు. ఆదాము అంటే దేవుని యొక్క ప్రతిరూపము. గలతీ 4:19లో చూస్తున్నాం. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని. అంటే భయభక్తులు ఎప్పుడైతే ఉంటాయో ఆయన రూపంలోనికి మనం మార్చబడతాం. యేసు ప్రభు 12 మంది శిష్యులుండి 12 మంది ప్రభు రూపాన్ని ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కీర్తన 31:19లో, మరి నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి ఈరోజు అంశము దాచుట, కాచుట. దాస్తాడు దేవుడు కొన్ని శ్రమల్లో మనల్ని. కీర్తన గ్రంథంలో మనం చూస్తే 32:7లో, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు అనే మాటను చూస్తూ ఉన్నాం. దాచించిన మేలుని దేవుడు మనకు అనుగ్రహించు వారై ఉన్నారు. అలాగనే వాక్యము కూడా మరి దాచబడుతూ ఉంటుంది.
ఒకసారి మనం చూస్తే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో రాబోయే దినముల్లో క్షామము, కరువనేది వస్తుందట. అది అన్నపానములు లేకపోవటం వలన కలుగు క్షేమముగా కాక, యెహోవా మాట వినకపోవటం వలన. భయభక్తులు లేకపోతే ఏం చేస్తాం? మాట వినము. వినుట వలన విశ్వాసం అనేది కలుగుతుంది. మాట వినకపోవటం వల్ల కరువు అనేది దేశం మీదకొచ్చేస్తుంది. 12వ వచనంలో మనం చూస్తే ఆమోసు 8:12లో సముద్రం మీద ప్రయాణం చేస్తారట వాక్యాన్ని వెతకటానికి. ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ప్రయాణం చేసిన వాక్యం అనేది దొరకదు అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వాక్యం విరివిగా దొరుకుతుంది గనక ఆయన యందు భయము పవిత్రమైనది అని చెప్తూ ఉన్నారు. భయము అనేది మొట్టమొదట మానవుడిలోనికి వచ్చింది. మొదటి మానవుడు ఆదాము, దేవుని కుమారుడు. ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా, ఆయన మాటే ఒక ఆజ్ఞ, మరి భయం అనేది వచ్చింది. అలాగే మనం చూస్తే ఆదాముకి దేవుడు షేతునిచ్చాడు. షేతులో నుండి ఎనోష్ వచ్చినప్పుడు భక్తి అనేది యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన అనేది భక్తి జీవితాన్ని మనకి నేర్పిస్తుంది. అందుకే యెహోవా ఆత్మ భయభక్తులు కలిగిన ఆత్మగా మనం చూస్తూ ఉన్నాం. భయము, భక్తి ఉన్నప్పుడు దాచి ఉంచుతాడంటే ఏ టైంకి ఎవరికి ఏమి ఇవ్వాలో అని. ఒక మేలు మహాసభకెళ్ళే లోపల మనందరికి ఒక మేలు జరుగుద్ది. సభకెళ్ళినప్పుడు మేలు జరుగుద్ది. ఈ సంవత్సరము 85వ సభ మనకొక కిరీటము అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. రెండోదిగా మనం చూస్తే దాచబడిన మోషే. మరి నైలు నదిలో మొసళ్ళు ఎక్కువగా ఉంటాయి గనక ఫరో చెప్తూ ఉన్నాడు, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి, మగపిల్లోడైతే నైలు నదిలో పడవేయండి. 3 నెలలు తల్లి గర్భములో, మరి ఒడిలో దాచిందట. 9 మాసాలు గర్భంలో దాచింది. ఆజ్ఞ జారీ అయినాక 3 నెలలు ఒడిలో దాచిందట. యెషయా 49:2లో చూస్తే, తల్లి ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని నీ నామమును నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నా చేతి నీడలో నిన్ను నేను దాచి ఉంచాను. దేవుడు మనల్ని ఎక్కడ దాస్తున్నా అంటే చేతి నీడలో. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. అందుకే చూడుము, నరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. ప్రభు చెయ్యిలా చూస్తా చేతులు మన నమూనా అనేది కనపడుతూ ఉంటుందట. ఈ మధ్యకాలంలో మా సాలు ఫోన్ ఓపెన్ అవ్వాలంటే ఆడు మొహం చూసుకుంటూ ఓపెన్ అవుతుంది. వాళ్ళ కొడుకు ఇలా చూసినా ఓపెన్ అవుతుందంటే ఎందుకు, వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు కదా ఈడు. ఈడు పెట్టిన వీళ్ళకేమో ఈడికి ఎలా తెలిసింది మనం ఏం చెప్పలేదుగా అనుకుంటుంటే, వాళ్ళ నాన్నలాగా ఆడు ఉండేళ్ళకి మరి ఎంతలా ఉంటాడు కదా, ఓపెన్ అయిపోతుంది. అలాగనే ఆయన చేతిలో ఎవరున్నారు అంటే మనమున్నాము. అందుకే 119 దావీదు కీర్తన చివరి వచనంలో, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నన్ను వెతికి పట్టుకొనుము. ఆయన పట్టులో మనం ఉండాలని ప్రభు చెప్తున్నారు. గర్భములో మోషే దాచబడ్డాడు, తల్లి ఒడిలో దాచబడ్డాడు, నైలు నదిలో దాచబడ్డాడు, జమ్ము పెట్టిలో దాచబడ్డాడు, ఫరో ఇంటిలో దాచబడ్డాడు, మిథ్యాన అరణ్యంలో దాచబడ్డాడు, అలాగే బండ సందులలో దాచబడ్డాడు, మేఘములో దాచబడ్డాడు. అలాగునే నా దాగు చోటు నీవే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మనం చూచినట్లయితే మోషే రాజాజ్ఞకు విరోధముగా వాళ్ళ అమ్మ దాచిందని మోషేకి దేవుడు ఏడుపు కలుగజేశాట. అధికారులకు లోబడాలి కదా, వారి ఆజ్ఞకి వాళ్ళ చట్టానికి లోబడు, నా మీద ఆధారపడు.
నేను దాస్తాను, నేను కాస్తాను. అప్పుడు ఏడుపు ఎక్కువైతే ఈ పిల్లోడు ఏడుపింటే పెద్దోడిని కూడా చంపేస్తారు. 3 సంవత్సరాల పెద్దోడున్నాడక్కడ. ఎవరు? అహరోను. ఇద్దరు పిల్లల్ని చంపుతారు, వీళ్ళని చంపుతారు. ఏడుపు ఎక్కువయ్యేటప్పటికి దాచలేక ఈమేం చేసిందంటే జమ్ము పెట్టించేసి అందులో పిల్లోడిని పెట్టి నైలు నదిలో వదిలింది. వదిలేయటం నీ పని, ఏర్పాటు చేయటం నా పనని ఫరో కుమార్తె స్నానానికి వచ్చేటట్టు దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఆ కుమార్తె వచ్చేటప్పటికి ఈ ఏడుపు వినపడేటట్టు దేవుడు చేశాడు. ఆమె దృష్టి నాచులో ఉన్న పెట్టి మీదకి వెళ్ళేటట్టు చేసి మరి పెట్టి తీయంగానే తెప్పించి పిల్లవాడిని చూడంగానే హెబ్రీలంటే ఇలా బానిసలు, హెబ్రీ బాలుడు అని గుర్తించింది. కానీ ఆ ఏడుపు ఆమెను ఆకర్షించింది. కాబట్టి కొన్నిసార్లు ఏడుపు చాలా మేళ్ళు మనకు చేస్తూ ఉంటుంది. ఏడుపుని గురించి ప్రభు చక్కటి దీవెనిచ్చారు కొండ మీద ప్రసంగంలో. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. బాగా దుఃఖం ఎక్కువైపోతే బాగా ఏడుపు వస్తుంది. ప్రకటన 21:3 అంటున్నాడు, ఈరోజు ఎందుకు అంత దుఃఖంగా ఉన్నావు నువ్వు? ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. మన కళ్ళ మీద ఎవరు చేయి పెడతారండి? ప్రభు. ఎందుకు అంత ఏడుస్తున్నావు? నేను లేనా? నేను చూచుకోనా? నీకొక మేలు దాచాను నువ్వు. ఈ శ్రమలో నీకొక మేలుంది. తల్లి ఒడిలో నుంచి బిడ్డ వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లికి ఎంత వేదన. కానీ అక్కడికి రాజకుమార్తెను ఏ ఇంటిలో నుండి చట్టం వచ్చిందో ఆమెను కుదురుగా ఉండనీయకుండా మరి నైలు నదికి నడిపించాడు. మీ నాన్న ఇందులో ఏమన్నాడు కదా, ఇందులోంచి నువ్వు దిద్దు కాని పద అన్నట్టు ఈ నది మరి ఒక ఏరుగా ఒక పాయ. మనం అందరం ఈజిప్ట్ వెళ్ళినప్పుడు మోషే జమ్ము పెట్టి ఎక్కడ దొరికిందో ఆ స్థలానికి వెళ్ళి చాలామంది ప్రార్థన చేశాం. మరి అక్కడ మోజెస్ బెసిలికా అని ఒక చర్చ్ ఉంటుంది. మరి మందసం మోడల్లో ఉంటుంది గనక అక్కడ ఒక్కసారి ఆరాధన చేయాలంటే 100 బంగారు నాణ్యాలు కప్పం కట్టాలట. అవి చిన్న కాసులు బిళ్ళలాగా ఉంటాయి, చిన్న చిన్న బిళ్ళలు. అవి చూపించారు మనకి. అందుకే దేవుడు అన్నారు, మీ బంగారం అంతా ఆరాధన కానీ కట్టారు కదా, మీరు వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర వెండి బంగారాలను అడగండి, వాళ్ళు ఇచ్చేస్తారు. వీళ్ళు కట్టారు, వాళ్ళు ఇస్తారు. అలాగనే ఎవరైనా పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము, గౌరవించు, వారిని పోషించు. నువ్వు వదిలేసావనుకో ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. పెద్దవారికి కొడుగ్గా ఎవరుంటారంటే యేసు ప్రభు. కీర్తనలో మనకు తెలుసు కదా, 2:12 కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల అతడు కోపించు. చిన్న బిడ్డను నువ్వు ముద్దు పెట్టుకుంటే పెద్ద అయినప్పుడు ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. మనల్ని ఎవరెత్తుకుంటారు? పెద్దోళ్ళైతే అందరూ వదిలేస్తారు. కానీ ప్రభు అంటున్నారు, నీ తల వెంట్రుకలు నెరయి వరకు, నీకు ముదిమి వచ్చి వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. కాబట్టి ప్రభు నన్ను ఎత్తుకుంటానన్నావు కదా, నన్ను పట్టుకో కొంచెం నడిపించని ప్రభువుని మనం అడిగినప్పుడు ఆదరణ అనేది ప్రభు మనకి ఆయన చేయకపోతే బైబిల్లో రాయించడం. ఫరో కుమార్తె తీసుకెళ్ళింది, పెంచుకుంటూ ఉంటే వాళ్ళ అక్క మిరియాం వచ్చి ఈమెకు పాలివ్వటానికి ఈ బిడ్డకి హెబ్రీ స్త్రీలలో ఒకరిని నేను తీసుకురానంటుంది. అంటే ఎంత ధైర్యంగా మాట్లాడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దాచించిన మేలు. సరేనని ఈ బానిస పిల్ల మాట నా ఒప్పుకుంది, అది గొప్ప సంగతి. తల్లినే తీసుకొచ్చింది. దేవుని ఏర్పాటు అక్కడ కనపడుతుంది. నా బిడ్డని ఇక నేను చూచుకోనేమో అంటే రాజకుమార్తె ద్వారా బిడ్డని ఒడికి అందించి ఇతనికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను.
కాబట్టి బాల్యంలో ఉన్నప్పుడు పాలు తాగేటప్పుడే తల్లి రుణం తీర్చుకున్నాడు. ఎవరు? మోషే. ఈ బిడ్డని పెంచుట ద్వారా, పాలిచ్చుట ద్వారా ఏమొచ్చింది? జీతము. అందుకే పేతురుకు రాసిన మొదటి పత్రిక 2:2లో నిర్మలమనే వాక్యమనే పాలతో నేను మిమ్మును పెంచుచున్నాను గనక క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మీరు ఉండండి అని ప్రభు తెలియచేస్తున్నారు. శిశువులకి పాలు అనేది చాలా అవసరము. వాక్యాన్నే పాలతో ప్రభు పోలుస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే పాలిచ్చింది, పెంచింది, జీతమిచ్చాడు. ప్రకటన 22:12లో నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని వాని క్రియల చొప్పున ప్రతి వాని అంటే మనం కూడా జాయిన్ అయ్యి ఉన్నాం. జీతం ఇస్తానని ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన జీతాన్ని ఇస్తాడు. యాకోబు మనం చూచినట్లయితే శ్రమ పడితే జీతాన్ని 10 సార్లు మార్చాడు వాళ్ళ మామ. కానీ ప్రభు దాచిపెట్టి దేవుని కొరకు మనం ఏం చేసినా, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా నేను రుణం ఉంచుకోను, మళ్ళీ దాన్ని తీర్చివేస్తాను అని ప్రభు తెలియచేస్తున్నారు. కాబట్టి భయము అనేది మొట్టమొదట ఆదాము నమూనా, మరి దేవుని నమూనా ఆదాము గనక ఆది కాండంలో చూస్తున్నాం. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు భయపడి నేను దాగుకొంటిని అంటాడు. మళ్ళీ ఆదాములో నుంచే షేతునిచ్చి ఎనోష్నిచ్చి భక్తి కొరకు ఎనోష్ కాలమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. కాబట్టి కీర్తన 31:19లో నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచించిన మేలెంతో గొప్పది. ఈరోజు నమ్మండి, దాచిపెట్టి మేలిస్తాడు, దాచిపెట్టి జీతమిస్తాడు, దాచిపెట్టి నిధినిస్తాడు. యెషయా 45:3లో చూస్తే రహస్య స్థలముల్లో మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. దాచిపెట్టి ధనాన్ని ఇస్తాడట దేవుడు. సామెతలు 8:21 అంటున్నాడు, ఆయన యందు భయభక్తులుండి ఆయన ప్రేమిస్తే నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును. కొంత ఆస్తికి వారసులు అవుతారు. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యం. కాబట్టి తల్లి వేదన పడుతుంది. అమ్మో బిడ్డ ఏడుపు ఎక్కువ అవుతుంది, రోజు ఇటు తిరుగుతున్నారు, ఎక్కడన్నా మగపిల్లోడు పుట్టాడా అని అని వేదన పడుతూ ఉంటే, రాజు ఆజ్ఞకు లోబడు, బిడ్డని నీ ఒడిలో నుంచి వదిలేయి. వెంటనే ఈమె ఒక ఏర్పాటు చేసింది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడా గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే కాదు, చెయ్యాల్సిన పనులు మనం కూడా చెయ్యాలి. మంచము దిగగానే మొదట మోకాళ్ళు నీ మన తండ్రిని తాళంచుకొనుట మంచి పనులన్నిటిన్ మించిన పని అవును, కొంచెమైనను బద్దకించుట సరికాదు. దేవా దేవుని మ్రొక్కలెండి ఓ ప్రియులారా, దేవారాజును గొల్వారండి. చిన్న బిడ్డ ఏం పోషిస్తాడు అనుకోవచ్చు. తల్లి ఒడిని వదిలిన తర్వాత నా ఏర్పాటు చూడు అన్నాడు దేవుడు. కాబట్టి పేతురుకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే 5:6 తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. రేపటిని గూర్చి చింతించొద్దు. ఫిలిప్పీ పత్రిక 4:6 అంటాడు, దేనిని గూర్చి చింతించొద్దు. రేపుడికి ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. రేపు సౌలు వస్తాడు అని సమూయేలుతో చెప్పాడు. రేపు ఒక ఆయన వస్తాడు, గాడిదలు పోయినాయి అని, ఆయన్ని రాజుని చేయని చెప్పాడు.
ఆయన దగ్గరికి ఈయన పోయి అడుగుతున్నాడు. దీర్ఘదర్శి ఎక్కడుంటాడు? ఆయన ఎతుకుతా వచ్చాడు. నేనే దీర్ఘదర్శిని. నువ్వు ఈరోజు వస్తావని నిన్నే చెప్పాడు దేవుడు నాకు. ప్రభు చెప్తున్నాడు, నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నా. నీవు కూర్చుండుట, నీవు లేచుట నాకు తెలియను. కాబట్టి నైలు నదిలో జమ్ము పెట్టెలో ఉన్న మోషేని పెట్టెలో ఏడుపుని ఎక్కువ చేశాట. ఈయన ఏడవపోతే ఆమెకు వినపడదు. పెట్టిని చూచింది, తెమ్మంది. పెట్టి తెరిచేటప్పటికి ఏడ్పు ఆకర్షించింది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చాలాసార్లు గుండె చెదిరే మాటలు మనం వింటాం, రహస్యంగా ఏడుస్తాం. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కాబట్టి ఎవరి దుఃఖము వారి మనస్సునకు తెలియను. అందరి మనసులు ఎరిగిన ఆయన ఎవరు? ప్రభు గనక దావీదు అంతటా ఆయన అంటున్నాడు, మరి నాయన నూతనమైన మనస్సును నాకు పుట్టించు అని అడుగుతాడు. కాబట్టి మోషే చిన్నవాడైనా పాలిచ్చే తల్లికి రుణం తీర్చుకున్నాడు. ఎందుకంటే ఇక తల్లి దగ్గర నుంచేనా వెళ్ళిపోవాలి. 40 సంవత్సరాలు మనం చూస్తే మిద్యాన్లో దాచబడ్డాడు. 40 దినాలు మోషే నీ దేవుడు పిలిస్తే మేఘంలో దాచబడ్డాడు. 120 సంవత్సరాలప్పుడు ఆయన సమాధిని కూడా దాచేశారు. అందుకే మనం యోర్దాన్ దేశం వెళ్ళినప్పుడు మోజెస్ బరియల్ ప్లేస్ అని ఉంటుంది. కొంత దూరం నడుచుకుంటూ వెళ్తాం. ఎక్కడో తెలియదు కానీ ఆ స్థలం అంతట్లో మరి దాచబడింది ఆయన సమాధి అనేది. అలాగని ఇక్కడ మనం చూస్తే దాచబడిన మోషే ఒక మాట చెప్తూ ఉన్నాడు, మన్నాను దాయండి. ప్రభు చెప్తున్నారు యోహాను సువార్త 6:27, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటున్నారు ప్రభు. ఒకసారి చూద్దాం. అందరూ మాకు ఐగుప్తు గుర్తుకొస్తుంది. కీరకాయలు, దోసకాయలు, కూరాకులు. సంఖ్యాకాండం 11లో వీళ్ళకి 6 గుర్తుకొచ్చినాయి. కీరాకులు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, మరి చేపలు. ఏది కూడా పర సంబంధమైంది పైంది లేదు. అన్ని కింద భూ సంబంధమైనయే గుర్తుకొచ్చినాయి. కొలసి 3లో ప్రభు అంటున్నారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద ఎక్కువ మనసు పెడతాం, పర సంబంధమైంది అప్పుడప్పుడు. కాబట్టి ప్రభు చక్కటి హెచ్చరిక మనకి తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు మనకి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక చక్కటి ఆశీర్వాదం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. మరి 6 లక్షల కాల్బనానికి ఒకే టైంలో భోజనం. మనం ప్లేటు చక్కగా శుద్ధి చేసుకుంటాం, ఇస్త్రాకైతే నీళ్లు చల్లుతాం. ఈ పద్ధతి బైబిల్లో నుండే వచ్చింది. ప్రభు భోజనం పెట్టడానికి మంచుతో నేలని శుద్ధీకరించారు. మంచుతో నేలని క్లీన్ చేసిన తర్వాత నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము 33వ వచనంలో మరి ఇక్కడ చూస్తే మన్నా కురుస్తూ ఉంది. ఈ మన్నాని దేవుడు దాయమని చెప్తూ ఉన్నాడు. 16:16లో మన్నా వచ్చింది. 33లో కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాని పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమన్ను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట
అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశ పొలిమేర చేరు వరకు మన్నాను తినిరి. కాబట్టి వాగ్దాన దేశం వెళ్ళిన తర్వాత మన్నా అక్కర్లేదు. ప్రతిదీ పరిశుద్ధంగానే ఉంటది. అప్పుడు మనం చూస్తే యెహోషువ నడిపిస్తున్నాడు. ఇక్కడ మోషే నడిపించాడు. యెహోషువ నాయకత్వంలో మనం చూస్తే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 10, 12 వచనాల్లో చూస్తే వారు మరి వాగ్దాన దేశ పొలిమేరలోనికెళ్ళారు. పస్కా పండుగ చేసిన తర్వాత మన్నా మానిపోయెను అనే మాట చూస్తున్నాం. మన్నా ఇక మీకు దొరకదు గనక మీరేం చేయాలి? ఒక పాత్రలో దాన్ని వేచి, దాచి మందసంలో ఉంచండి. వాగ్దాన దేశానికి దేవుడు మీకేం పెట్టాడు ఆహారం అంటే చూపించండి. ఓసారి నాకు ఆకలేసి, ప్రభా చాలా ఆకలిగుంది. 8వ తరగతి చదువుతున్నా. మరి మా నాన్నగారిది గుడివాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఎళ్తే మా నాన్నగారు లేరు. నాయనా మరి ఈ సమయంలో నాకు ఆకలేస్తుంది అని ప్రార్థన చేసుకున్నా. అప్పుడు భక్తి బావుండేదిలే. శ్రమ అట్టుండేది. ఇలా పడుకుంటే ఒక పాత్రలో మన్నానిచ్చి ఇది తిను అన్నారు. తింటుంటే నోరంతా తేనె తిన్నట్టే ఉందనమాట. అంత తీయగా. పేలాల్లాగా ఉన్నాయన్నమాట ఇవన్నీ. తర్వాత మరి మా నాన్నగారోళ్ళు ఒక మంచి భోజనం తీసుకొస్తే ఇక తినబుద్ధి కాలేదు. అంటే మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తాడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణయు పోషణ ఆధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు. మన పోషణ ఎవరు? అమ్మో నన్ను పోషించేవాళ్ళు లేరు, నన్ను చూసేవాళ్ళు లేరనే భయపడక్కర్లా. బైబిల్ ఉన్నంత వరకు బైబిల్ మనల్ని పోషిస్తుంది. పోషణ ఆధారము మన ప్రభువై ఉన్నారు. ప్రభు నేను మన్నాను తిన్నాను. తర్వాత బైబిల్ ఎప్పుడో చదువుకున్నాను. క్రొత్త నూనె రుచి కలిగింది, తేనెలాగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, కొత్తిమీర గింజలాగా ఉంటుంది, వంపు చేయబడి ఉంటుందని దాని రూపాన్ని సంఖ్యాకాండంలో మనం చూస్తాం. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాల్లో నా నా శరీరము నా రక్తము నిజమైన ఆహారము నిజమైన పానమునై ఉన్నవి. లోకంలో ఎన్నో భోజనాలు మనం చేయొచ్చు. నిజమైన ఆహారము పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమై ఉన్న మన ప్రభు అని చెప్తూ ఉన్నారు. మరి మోషే జమ్ము పెట్టిలో దాచబడ్డాడు, మన్నా మందసములో దాచబడింది. కాబట్టి నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచిపెట్టి దేవుడిస్తాడు. మరి మనం చదువుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో కీషు గార్దబాలు పోయినాయట, గాడిదలు పోయినాయి. గాడిదని ఎతకటానికి మరి సౌలు బయలుదేరాడు. ఆయన ఫ్రెండ్ని వేసుకొని బయలుదేరుతున్నాడు. వస్తా వస్తా ఇక్కడ దీర్ఘదర్శి ఎక్కడుంటాడు అంటే, ఇక్కడ ఉంటారని ఆ ఊర్లో నీళ్లు చేదుకునే వాళ్ళు చెప్పారు. సరేనని చెప్పి సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి దీర్ఘదర్శి ఎక్కడున్నాడు అన్నాడు. 2, 3 ఎక్కడైతే ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు చెప్తే, మనం నమ్మినా నమ్మకపోయినా మన మధ్య ప్రభు ఉన్నారు. ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళి అన్నలు చెప్పారు, ఒకడు లేడు, ఒకడు ఇంటి వద్ద ఉన్నాడు అని. ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? లేడు అని చెప్పారు. దీర్ఘదర్శి అక్కడే ఉన్నాడు. దీర్ఘదర్శిని పట్టుకొని దీర్ఘదర్శి ఏడి అని వీళ్ళు అడుగుతున్నారు. అప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడో అని చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 17వ వచనంలో సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జలునలు ఏలునని అతనితో సెలవిచ్చాను. సౌలు గవిని యందు సమూయేలును కలుసుకొని
దీర్ఘదర్శి ఇల్లు ఏది? అందుకే క్వెషన్ మార్క్ పెట్టారు. దయచేసి నాతో చెప్పుమని అడుగగా సమూయేలు సౌలుతో ఒక చిన్న గీత ఇచ్చాడు. నేనే దీర్ఘదర్శిని. పెద్ద అక్షరాలు ఇచ్చాడు. దీర్ఘదర్శిని నేనే. కానీ నన్ను నువ్వు గుర్తించలేదు. ప్రభు మనతో మాట్లాడతారు. నేను నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగకుంటివి. కాబట్టి మరి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మనల్ని మనం చాలా చులకన చేసుకొని, తక్కువ చేసుకొని మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎక్కువ చేసి మాట్లాడతాడు. కీర్తన 82:6లో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. నేను దైవం గనక దైవుని పిల్లలు దైవాలే. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను అని ప్రభు చెప్తూ ఉంటే నేను నీచుణ్ణి, నేను బుద్ధి లేనోడిని అని మనల్ని మనం తిట్టుకుంటాం. దేవుని యొక్క నమూనా, దేవుని యొక్క రూపము, దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క రక్తము తండ్రి మనకిచ్చి ఆయన అన్నారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6:20లో మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీరు మీ సొంతమో కాదు, మీ కొరకు నేను విలువ పెట్టి నా రక్తము విలువంతా మీకోసం నేను చెల్లించాను. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావాని మరువాగలన? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావాని మరువాగలన? కాబట్టి దీర్ఘదర్శి ఎవరు అని దీర్ఘదర్శి దగ్గరికి వెళ్తే నిన్నే వస్తావు నీవని, నిన్నే చెప్పాడు నువ్వు వస్తావని సమూయేలు అతనితో చెప్తూ ఈయన రాకమునిపే ఈయన కొరకు భోజనము దాచిపెట్టాడు. దాచించిన భోజనము, ఏం తిందుమో ఏం త్రాగుదుమో ఏం ధరించుకుందామని దిగులు పడకండి, మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అని మరి మత్తయి సువార్త 6లో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, అయితే సమూయేలు సౌలును అతని పనివాన్ని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందితో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి పచ్చనకర్తతో నేను నీ దగ్గరుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా పచ్చనకర్త జబ్బను దాని మీదనున్న దాన్ని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లన్ను, చూడుము, మనము కలుసుకొను కాలమునకై దాచి ఉంచబడిన దాన్ని నీకు పెట్టి ఉన్నాను. కాబట్టి దాచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాను. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. భోజనము దాచబడింది, జీతము దాచబడింది, నిధి దాచబడింది. రహస్య స్థలముల్లో యెషయా 45:3లో రహస్య స్థలముల్లో నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి, నాకు ఏం కావాలో నువ్వు చెప్పు, నాకు నీ మనవి వినగానే నీ తండ్రి ఊకొట్టి నెరవేర్చునంతాయు తెలుసునా? నీ మదికి నీ తండ్రి నియమంబులే నీదే నెగ్గానిది రాదాని తెలుసునా? నిరుకులేనిది రాదు తెలుసునా? నీ ఆత్మలో ఆత్మ తెలుసునా?
ఎప్పుడు అపశృతి అనేది వాడొద్దు. నేనంత పేదోడిని, నాకేమి ఈ మాటలు రాకూడదు. సామెతలు 15లో ఒక మాట ఉంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మన నోటి మాటను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించువారై ఉన్నారు. కాబట్టి గాడిదల గురించి ఎందుకు అంతసేపు ఆలోచిస్తావు? అవి దొరికినాయి. కాబట్టి ఏది ఉత్తమమైనదో దాని వైపు మనం చూచినప్పుడు నువ్వు ఇశ్రాయేలీల మీద రాజు అవుతావు అని మిద్ది మీదకి తీసుకొని వెళ్ళి దాచిపెట్టి మంచి భోజనం పెట్టి మరి యాజకుని దగ్గర భోజనం చేసినప్పుడు ఈయన స్థాయి అనేది పెంచబడింది. అందుకే దైవజనులు ఒక మాట అన్నారు, యాజకుని భోజనము చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ప్రత్యేకంగానే ఉంటుంది యాజకుని భోజనం. దేవుడు దాన్ని దీవించువారై ఉన్నారు. మనం భోజనం ముందు పెట్టుకుంటాం, పెట్టుకొని ప్రార్థన చేసుకుంటాంగా. చేసుకోగానే ఏదైనా ఫోన్ వచ్చుద్ది, మనసు బాగాలేదనో ఏదో అది తీసుకెళ్ళి పడేస్తావు. నువ్వు ప్రార్థన చేసింది నువ్వేం చేసావు? నువ్వు వేస్ట్ చేసావు గనక నీ దీవెన నీ దగ్గర నుంచి దాటి వెళ్ళిపోతూ. కాబట్టి ప్రతి విషయంలో సమస్తము క్రమముగాను మర్యాదగాను జరగనీయుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈయనకి భోజనం పెట్టినప్పుడు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఎంత ఉన్నా రహస్యాలే. బైబిల్లో ఒక మాట ఉంది, రహస్యము దేవునికి చెందు. అభిషేకం అయిపోయింది. అభిషేకం అయిన తర్వాత అంటాడు, అయ్యా నువ్వు వచ్చిన దాన్ని నిలబాక మీ అమ్మ సమాధి మీద నుంచి వెళ్ళు. నాకు భలే ఇష్టం, రాహేలు సమాధి మీదకి వస్తాను నేను బెత్లెహేంకి వచ్చి. పాపం చాలా ప్రార్థన చేసింది మనందరి కోసం, యేసయ్య పుట్టడానికి కూడా ప్రార్థన చేసిందంట. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకి ఉండెనని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాటలు నెరవేరినని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ సమాధి మీదకి రావడం భలే ఇష్టం అనమాట నాకు. ఆ బస్సులో వచ్చేటప్పుడు కూడా అటు చూసి విష్ చేస్తాను. ఎందుకంటే అటు నుంచి వెళ్ళు, మీ అమ్మ నువ్వు కడుపులో ఉన్నప్పుడే 2 కొడుకులు కావాలి, 2 రాజులు అవ్వాలని అడిగిందట. ఒక కొడుకు ఐగుప్తు దేశానికి ఏలిక యోసేపు. 11 మంది సిరియా బోర్డర్లో పుట్టారు. 12వ వాడు ఎఫ్రాతా బోర్డర్లో పుడుతున్నాడు. అక్కడ పుడితే చాలు, మరి దాన్ని బట్టి మనకు కూడా పౌర హక్కులు రావాలంటే సిటిజన్షిప్ కరెక్ట్గా ఉండాలి. నువ్వు ఎక్కడ పుట్టావు, పాస్పోర్ట్లో ఫస్ట్ అది అడుగుతారు, నీ బర్త్ ప్లేస్ ఏంటి అని. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకసారి చూద్దాం, 1 సమూయేలు 10. అప్పుడు సమూయేలు తైల బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. ఈ దినమున, ఇక్కడ ఒక నిలువు గీత ఉంది, ఒక అడ్డగీత ఉంది. ఈ దినమున అంటే హెచ్చరికలు అన్నమాట. నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహూల్లో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుష్యులు నీకు కనబడుదురు. వారు నువ్వు వెతకబోయిన గార్ధవములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధవముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. సరే, ఇక్కడ నీకు ఈ మాట చెప్పి ద్రాక్ష రసము, నీకు కొన్ని బహుమానాలు, రొట్టెలు అంటే కమ్యూనియన్ ఇక్కడ ఇవ్వబడుతుంది. రాహేలు సమాధి మీదగా వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ దేశం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా సియోన్ వెళ్తారు. సియోన్ వెళ్ళినప్పుడు దావీదు గారి సమాధి దగ్గరికి చాలా ఆనరబుల్గా వెళ్ళాలి. మగోళ్ళైతే తల మీద ఒక టోపీ ఇస్తారు, అది పెట్టుకొని ఆయన గౌరవించడం రాజుగారు. ఆడవాళ్ళు అయితే చాలా చక్కగా ముసుకేసుకొని మరి శబ్దం బయటికి రాకుండా వెళ్ళి అక్కడ కూర్చుంటాక నా బోటు కూడా కొంచెం చైర్స్ ఉంటాయిలే, చాలా పెద్దది. అంటే అక్కడ శల్యాలు ఉన్నాయి, మరి 24 కిరీటాలు ఉన్నాయి. నేను 2000 వెళ్ళినప్పుడు కాసేపు కిరీటం ఇచ్చోడు ఫోటోకి. తర్వాత ఏదన్నా ఏంటంటే గొలియాత్ ఖడ్గం ఇస్తే అది పట్టుకోలేకపోతే ఇట్లా వంగిపోయా.
ఆరుగురం పట్టుకుంటే గాని మా వల్ల కాలే. అబ్బా! దావీదు ఎట్ట పట్టుకున్నాడు ఈ ఖడ్గం అని అనిపించి మళ్ళీ అట్లాంటివి ఏమి అడగలేదు. మనం పట్టుకోలేవు, ఏమి లేవు, ఎందుకులే లేనిపోయినయి. సరే ఇక్కడ మనం చూస్తే అభిషేకం అయిపోయింది. అయిన తర్వాత ఆ సెల్సహూల్ మీదకెళ్ళు. రాహేల్ సమాధి ప్రక్క నుండి నువ్వెళ్ళు. సమాధిలో ఉన్న ఒకాయన చచ్చిపోయాడు. సంవత్సరం అయిందంట ఎలీషా చచ్చిపోయి. ఈ సమాధిలో ఒక బాడీని పూడ్చే టైం లేక తీసుకెళ్ళి అందులో పడేశారు. శల్యం ఎముక తగలగానే అతడు బ్రతికినట్టు చూస్తాం. యెహెజ్కేలు 37లో ఎండిన ఎముకలారా యెహోవా మాట వినుడి. కాబట్టి నీకు అభిషేకమైన వెంటనే నీ తల్లి ఉన్న స్థలం మీదుగా నువ్వు వెళ్ళు. అది ఒక దీవెన. గ్రూపులోళ్ళు చెప్తారు. సమాధులకెళ్తారు, ఆటికెళ్తారు. పునరుద్ధానం అప్పుడు కొంతమంది ఎళ్తారు. నవంబర్ 2న కొంతమంది ఎళ్తారు. గుడ్ ఫ్రైడే రోజు మా గుంటూరోళ్ళు ఎళ్తారు. అంటే మనమైతే సమాధి మీద పూలేస్తాం. ఇశ్రాయేలీలు రాళ్ళు పెడతారు. ఈ రాళ్ళే మీరొచ్చారని ఎళ్ళటానికి కేకలు వేసి చెప్తాయి. సమాధి పక్క నుంచి ఎళ్ళు అని దారి చెప్తున్నాడాయన. ఇందులో ఒక గొప్ప మర్మం ఉంది. సామెతలు 25:2లో ఒక మాట ఉంది. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేస్తా ఈ పిల్లని నాకియ్యి అన్నాడు. రేచల్ని, రాహేల్ని. చెప్పా పెట్టకుండా పెద్దదాన్ని పంపించాడు వాళ్ళ మామ. పెద్దోడికి రావాల్సిన దీవెనలు పెద్దోడి పేరు పెట్టి చెప్పి యాకోబు వెళ్ళి వాళ్ళ అన్న డ్రెస్ వేసుకొని వెళ్ళి దీవెనలు ఎవరి ఏషావు పేరు మీద దీవెన తీసుకున్నాడు, యాకోబు పేరు మీద కాదు. అందుకే దేవుడు నీ పేరేంటి అని అడుగుతున్నాడు. దేవుడు కరెక్ట్ పేరు చెప్పాడు కానీ వాళ్ళ కన్న తండ్రి మటుకి నా పేరు ఏషావు అంటే చేతులు ఏషావియే కానీ స్వరము యాకోబుదే అన్నాడు ఆయన. ఆ పేరు మీద దీవెన తీసుకునేటప్పటికి రాహేలు వస్తుంది అనుకుంటుంటే ఎవరు వచ్చారు? ఈ పిల్లకి చెప్పలేదు, ఆ పిల్లకి చెప్పలేదు. వాళ్ళ నాన్నడు చెబితే అట్టంటున్నారు వాళ్ళు మంచి పిల్లలు కనుక. సరే, కొన్ని మరుగు చేయుట అనేది ఘనత అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సరే, ఈయన అభిషేకం పొంది రాగానే వాళ్ళ పినతండ్రి వచ్చాడంట. పినతండ్రికి విషయం చెప్పాల. ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 10:14. సౌలు యొక్క పినతండ్రి అతని పనివాణ్ణి చూచి మీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా అతడు గార్ధమములు వెతకపోతిమి, అవి కనపడకపోక సమూయేలు నొద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలు పినతండ్రి సమూయేలుతో నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా. ఏం చెప్పాడు ప్రవక్త? నీతో ఏం చెప్పాడు నాకు చెప్పమంటున్నాడు ఆయన. సౌలు గార్ధబములు దొరికినవని అతడు చెప్పానని తన పినతండ్రితో అనెను గాని రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత అని చెప్పలా. అసలు ఆయనకే నమ్మకం లేదు. ముందు వాగ్దానాన్ని సగం నమ్మాడు, సగం నమ్మల. సరేనని చెప్పి సమూయేలు ప్రవక్త వచ్చాడు. లైన్గా నిలబడండి, దేవుడు ఒక రాజును మీరు కోరుకున్నారు కదా, ఆయన ఇప్పుడు వస్తాడు అని చెప్తే సామానుల గదిలో దాక్కున్నాడంట. అంటే వేస్ట్ అంతా ఒక చోట పడేస్తాం మనం. ఆ చెత్తలో ఉన్నాడు ఈయన పోయి దాగి ఈయన్ని ప్రార్థన చేసి ఇక్కడికి ఒక వ్యక్తి రావాలి అంటే సమూయేలు అన్నాడు, ఇగో సామానుల గదిలో ఉన్నాడు. ప్రభు అంటున్నారు, నువ్వు ఆకాశంకి ఎక్కినా నాకు తెలుసు, నువ్వు సముద్రం అడుగులో ఉన్నా నా చెయ్యి నిన్ను పట్టుకుంటుంది. దేవుని కంటికి మరుగైంది ఏది లేదు. నిన్న తీసుకొచ్చి అక్కడ పెడితే అందరికంటే ఎత్తుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. దేవుడు నియమించిన వ్యక్తి ఈయనే అని ఆ రాజును చూపిస్తూ ఉన్నాడు. తల్లి చేసిన ప్రార్థన బిడ్డని రాజుగా నిలబెట్టి. రాహేల్ నేను ఎప్పుడు చెప్తుంటా, నాకు 2 కొడుకులు నీయ్యా, 2 రాజులు అవ్వాలి. ఒక కొడుకు ఐగుప్తు దేశానికి ఏలిగ్గా ఉన్నాడు, ఒక కొడుకు ఇశ్రాయేలు 12 గోత్రాల్లో
చివరి గోత్రములో నుండి వచ్చిన బెన్యామీను. మరి మోషే ఈ బెన్యామీను విషయంలో రాస్తున్నాడో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండములో గనక చూస్తే తల్లి ప్రార్థన కొడుకునట భుజానికి ఎక్కిచ్చిందట. దేవుని భుజం మీద ఉన్నాడట. అలాగుని ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను అని యెషయా 9:6లో మనం చూస్తూ ఉంటాం. మరి బిడ్డల విషయంలో బలమైన ప్రార్థనలు మనం ఎప్పుడైతే చేస్తామో ప్రార్థనకి నెరవేర్పు అనేది ఉంటుంది. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33:12 బెన్యామీను గూర్చిట్లెను. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. బెన్యామీను ఎక్కడున్నాడమ్మా? భుజముల మధ్య. దేవుని భుజం ఎక్కాడంటేనా. కాబట్టి యెహోవాకు ప్రియుడు. కాబట్టి బెన్యామీను గోత్రంలో నుండి ఒక ఆయన వచ్చాడు. అపోస్తుల కార్యాలు 9 ఎక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ వెళ్ళి చంపేయాలని వెళ్ళాడు. సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు. ఇతను మారిన తర్వాత మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మన్నా దాచబడింది మందసములో. అలాగే దాచబడిన భోజనము అనేది ఇతనికి పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ తీసివేసిన రాయి తలకి మూలరాయి అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 2 రాహాబు కనపడుతూ ఉంది. రాహాబు అనగా విశాలత. కీర్తన 4 నా నీతికి ఆధారమగు దేవా, ఇరుకులో నాకు విశాలత కలుగ చేయువాడవు నీవే. యాకోబు పత్రిక 2:25 చూస్తే యాకోబు పత్రిక 2:25 క్రియలను బట్టి రాహాబు నీతిమంతురాలుగా తీర్చబడెను. క్రియలను బట్టి ఒక మంచి పని మనం చేసినప్పుడు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకోవా అని ప్రభు చెప్తున్నారు. క్రియలను బట్టి రాహాబు నీతిమంతురాలు లిస్టులోనికి వచ్చింది. నీతిమంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. హెబ్రీ 11:31 నుండి చూస్తే హెబ్రీ 11 గిన్నిస్ బుక్ రికార్డ్ లాంటిది. అసాధ్య పరిస్థితుల్లో ఏమి లేకపోతే అసలు వాగ్దాన దేశమే లేదు. యెహోషువ నాయకత్వంలో వేగుల వారిని దాచింది, మిద్ది మీద దాచింది, జనపనార్లో దాచింది, వారిని ప్రోత్సహించింది. సముద్రం దాటి వచ్చిన వాళ్ళకేమో మిడతల్లాగా ఉన్న వాళ్ళ దృష్టిలో మేమని వాళ్ళు హీనపరుచుకుంటూ ఉన్నారు. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేము అనుకుంటున్నప్పుడు బలపరిచింది. అంతయు మనదే కదా, యేసు నీకున్న దంతయు మనదే కదా, అంతయు ఆర్జించియున్నాడు సొంతమని అందుకొనుడి, మీ ఆత్మకు శాంతి చందనీయుడి. అంతమందే నువ్వు అడుగుపెట్టి స్థలం నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. నిరాశ అపనమ్మకం అనేది లేకుండా నువ్వు దేవుణ్ణి ఏది అడుగుతావో అది ప్రార్థించినప్పుడే పొంది ఉన్నామని నమ్మండి అని ప్రభు చెప్తున్నారు. నువ్వు ఏది స్వతంత్రించుకోవాలనుకుంటున్నావో దాన్ని నేను నీకు ఇస్తున్నాను. అందుకే బలహీనమైపోయిన ఆలోచనలో ఉన్నప్పుడు రాహాబు వేగుల వారిని బలపరిచింది. ఎవరికన్నా బలహీనమైనప్పుడు మాట సహాయము ఇచ్చి వారిని ధైర్యపరచాలి. యోబు గ్రంథము 4:4 చూస్తే యోబు గ్రంథము 4:4 నీ మాటలు తొట్రిల్లు వాణ్ణి ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవాన్ని నీవు బలపరిచితివి. అయితే నీకు శ్రమ కలుగగా నీవు కలవరపడుచున్నావు, అది నీకు తగులగా నీవు దుఃఖాక్రాంతుడు ఒగుచున్నావు.
నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? భక్తి ఉంటే ధైర్యంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వీరిని ధైర్యపరిచింది, ప్రోత్సహించింది, ఈ దేశం మీకు ఇస్తాడు అని చెప్పింది, దాచిపెట్టింది. దాచిపెట్టి ఎంత ధైర్యంతో నింపిందంటే, ఈ దేశం అంత మీదే. అప్పుడు మా ఇల్లు జ్ఞాపకం చేసుకోండి అని అంత నమ్మకంతో జరగబోయే భవిష్యత్ అంతటిని ఆమె చెప్పింది గనక, బెత్లెహేములో మొట్టమొదటి స్థలం ఎవరికి ఇవ్వబడిందంటే రాహాబుకి. ఈమెకి ఇచ్చిన స్థలంలోనే రూతమ్మ వచ్చింది. రూతమ్మ వచ్చిన తర్వాత యెష్షయి కుటుంబం వచ్చింది. లోకరక్షకుడు పుట్టింది రాహాబుకి ఇచ్చిన స్థలములో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వేగుల వారిని యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చూస్తే 4 నుండి మనం చూచిన ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచింది జనుప నారలో మిద్దెక్కిచ్చింది, జనుప నారలో దాచిపెట్టింది. దాచినటువంటి ఈమె పేరు వంశావళిలో నమోదు చేయబడింది, నీతిమంతురాలుగా తీర్చబడింది. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో. కాబట్టి వాడాల్సినప్పుడు వాడాలి, దాయాల్సినప్పుడు దాయాలి. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో 19 నుండి మనం చూచినా ప్రభు ఒక్కొక్కరు ఓ మీనా ఇచ్చాడు. దీంతో వ్యాపారం చేయండి అన్నారు. ఒక అతను దాంతో 10 మీనాలు సంపాదించాడు. ఒక అతను 5 సంపాదించాడు. ఇంకొక ఆయన ఏం చేశాడు, రుమాలు కట్టి దాచిపెట్టాడు. అప్పుడు ప్రభు అన్నారు, నేను ఇచ్చింది నిన్ను వృద్ధి చేయమని. అందుకే సామెతలు 31:16 ఆమె వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకొనును. వ్యాపారం చేసేవాళ్ళకి డబ్బులు ఏమి లేవు అంటారు, కానీ చిన్నారులాగా అనుభవం చే తెలుసుకొనును అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి బిడ్డ కాలు యెరూషలేములో కొంచెం దెబ్బ తగిలింది అని మనం అనుకున్నాం. పండగ పెడతాం మానిందా? 2 చోట్ల పెట్టింది. మరి దశంభాగం ఇవ్వటం మానలేదు. నేను అన్నా, నీకు వ్యాపారమే లేదు కదా, ఎట్టెత్తున్నావు అని. నేను చేసే కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయమునకు అగోచరం. దేవుడిస్తాడు. కాబట్టి ఈమె దాచింది, ప్రోత్సహించింది, నడిపించింది గనక బెత్లెహేములో మొదటిగా ఈమెకు స్థలం ఇవ్వబడింది, ఇల్లు ఇవ్వబడింది. ఈమెలో నుండి లోక రక్షకుడు వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. యెషయా 49:2లో చూస్తే, మరి చేతి నీడలో నేను నిన్ను దాచి ఉన్నాను, నా నోటిని వాడి అయిన ఖడ్గముగా చేసి తన చేతి నీడలో నన్ను దాచి ఒక అంబుల పొదిలో నన్ను మూసిపెట్టి ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. బాగా ఎండగుంటేట పెట్టుకుంటాం. దేవుని చేయి చాలా పెద్దది. తన చేతి నీడలో దాస్తూ రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, చూడుము నరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. చేతి నీడలో దాస్తాడు. దేవుని చేతిలో మనం ఉండాలి, కానీ చేతిని దాటి పోకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తే ఒక రాకుమారుణ్ణి 6 మాసాలు దేవాలయములో ఒక దాది దాచిపెట్టిందంట. పోనీ నేను చదవను, మీరు చదవండి అమ్మా. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము, గట్టిగా చదవాలి. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదవండి.
చాలు. అతల్య పరిపాలనలో ఇతను 6 సంవత్సరాలు, మోషే తల్లి 3 మాసాలే దాచలేకపోయింది. ఇతను రాజు అవ్వాలి, వాగ్దాన జనాల్ని ఏలికగా ఉండాలి గనక, మరి మనం చూస్తే 6 సంవత్సరాలు పడకటింటిలో, దేవాలయములో దాచబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే చక్కని మాట రాయబడింది 2వ వచనంలో. రాజైన యెహోరాము కుమార్తెయును అహస్యాకి సహోదరియునైన యెహోషబ అతల్య కుమారుడైన యెహోయాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను గనక వారు అతన్ని అతని దాదిని పడక గదిలో అతల్యాకి మరుగుగా ఉంచిండుడి చేత అతడు చంపబడకుండెను. కాబట్టి ఇక్కడ మనం చూచినట్లయితే 6 సంవత్సరాలు పడక గదిలో, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మందిరములో దాచబడిన గొప్ప రాజుగా మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనం చూద్దాం. అప్పుడు యాజకులు రాజకుమారిని బయటికి తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి తరువాత వారు అతనికి పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లతో కొట్టి రాజు చిరంజీవి అగునుగాక అని చాటించిరి. అతల్య కాయువారును జనులను కేకలు వేగ విని యెహోవా మందిరమందున్న జనులందరూ వచ్చి రాజు యాక ఊదుటయు రాజునొద్ద నిలుచుండుటయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములు చింపుకొని ఆమె ఏడుస్తూ ఉంటే ఈమెని ఆలయంలో కాదు బయటికి తీసుకెళ్ళంటే బయటికి తీసుకొచ్చి ఆమెను చంపివేసినట్టు చూస్తూ ఉన్నాం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మరి 17వ వచనం, అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. కాబట్టి దాచబడిన రాజుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సంకల్పంలో మనం ఉన్నప్పుడు మరణము తప్పించుట యెహోవా వశము. ఏ సమయంలో ఎవరిని ఎలా కాపాడాలో మరి దేవునికి బాగా తెలుసు. 6 సంవత్సరాలు వచ్చేంత వరకు దేవాలయములో పడక గదిలో ఇతడు దాచబడినట్లుగా రాజకుమారుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, బావిలో 2 వ్యక్తుల్ని దాచిందట ఒక ఇల్లాలు. ఒకసారి చూద్దాం, పోనీ మీరే చదవండి. మరి 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తే 2 వ్యక్తుల యొక్క సమాచారము అహీతోపేలు ఏం చేస్తున్నాడంటే ఎప్పటికప్పుడు అందిస్తున్నాడు అన్నమాట. అందుకే దావీదు ఒక ప్రార్థన చేస్తాడు, అహీతోపేలు యొక్క ఆలోచన చెదరగొట్టు. మన ప్రభువుకున్న బిరుదులో ఒక బిరుదు ఏంటంటే ఆయన ఆలోచనకర్త. అందుకే సామెతలు 8:14లో ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే అన్నారు. ఉదయాన ప్రార్థన చేసుకున్నప్పుడు యేసయ్య నాకు మంచి ఆలోచనలు, మంచిగా ఈ రోజంతా నేను మాట్లాడాలి, మంచిగా ఎవరు నాతో మాట్లాడినా మంచిగా మాట్లాడాలి, నోటి మాటల నొప్పి నాకు తగలకూడదని ప్రతిరోజు మనం ఏం చేయాలి? నా ప్రార్థన చేయకపోతే పరలో ప్రార్థన చేసుకున్నాం అనుకో, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఈరోజు ఏదైనా కీడు ఉందనుకో ముందే వాడేసావు కదా ఆ మాట నీ మీద నెరవేరుతుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు చదవండి అమ్మ 5వ వచనం నుండి.
చాలు. అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. దేవుడే ఆలోచన మార్చేస్తున్నాడు. 17వ వచనం. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడక యుండునట్లు యోనాతాను అహీమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచి ఉండగా పనికత్తె ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతి వారికి తెలియచేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియచెప్పిరి. తాము వారిని కనుగొన్న సంగతి పనివాడు ఒకడు అభిషాలోమునకు తెలిపెను. గాని వారిద్దరు వేగిరముగా పోయి బహూరీములో ఒకరి ఇల్లు చేరి అతని ఇంట ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి దాని మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను. బావి మీద ఎవరన్నా గోధుమ పిండి ఆరబోస్తారమ్మా? వీళ్ళిద్దరు ఎక్కడున్నా పట్టుకుంటారు. ఇప్పుడు ఖాళీ బాగుంటే బావిలోకి వెళ్ళారు. దేవుడిచ్చిన ఆలోచన వెంటనే ఒక గుడ్డ పరిచింది. గుడ్డ అయితే లాగేస్తారు కదా. గోధుమ పిండి, గోధుమ గింజ అనేది ప్రభు శరీరానికి సాదృశ్యం. గోధుమ గింజ భూమిలో చనిపోతే మొలకెత్తుతుంది అని ప్రభు 1 కొరింథీ 15లో మనకు తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఏ పిండి? బియ్య పిండా? ఏ పిండి అనుకుంటే అక్కడ గోధుమ పిండి. గోధుమ పిండి పునరుద్ధానానికి సాదృశ్యమై ఉన్నది గనక పునరుద్ధానాన్ని గురించి చెప్పేటప్పుడు ఆయన గోధుమ పిండిని ఉదాహరణగా ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమేం చేస్తుంది అంటే ఒక ముతక గుడ్డ, పలచడిది కాదు కానీ ముతక గుడ్డ బావి మీద పరిచి ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను. కనుక వారు దిగిన సంగతి ఎవరికిని తెలియకపోయెను. వీళ్ళు ఎక్కడ దాక్కున్నారమ్మా? బావిలో దాక్కున్నారు. నా దాగు చోటు నీవే. కీర్తన 32:7లో శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి శ్రమ కాలంలో దేవుడు తన చేతి నీడలో దాస్తాడు. సౌలు గిబియోనీలను హతము చేసెను గనక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు వచ్చాను. గిబియోనీలు మాట తప్పారు. దూరదేశం నుంచి వచ్చామని, చెప్పులు అరిగిపోయినాయి అని. మిమ్మల్ని చంపము అని యెహోషువ నాయకత్వంలో ఒక వాగ్దానం చేశారు. కానీ సౌలు చంపేశాడు. కాబట్టి మాట తప్పారు గనక కరువు అనేది వచ్చి వేసింది. అప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్ళి అడుగుతాడు దావీదు, మీకేం కావాలి అంటే, సౌలు మాట తప్పాడు గనక సౌలు బిడ్డలు 7గురిని ఉరిదీయాలి అని చెప్పారు. 7గురిని చంపితే కానీ మా కోపం చల్లారదు. మరి సౌలు పిల్లల్ని తల్లి ఇచ్చుద్దేంటి? మా పిల్లల్ని చంపండి అయ్యని ఇచ్చుద్దేంటి? కొడతానికే ఇరు. అప్పుడు సౌలు ఉపపత్ని, ప్రధాన భార్యకి మొదటి స్థానం ఉండదు కానీ రెండో భార్యకి మూడో భార్యకి స్థానాలు ఉంటాయా? ఏది ఏమైనా రిజిస్టర్లో భార్య పేరే ఉంటుంది. అందులో ఉపపత్ని ఏమైనా ఊరు పేరు ఉంటుందా? ఈ ఉపపత్ని చేసిన మంచి కార్యాన్ని బట్టి బైబిల్లో రాయి. ఆ ఉపపత్ని ఆమె 2 పిల్లల్ని సౌలుకే కంది, ఇంకా 5గురిని దావీదుకి 7గురిని అప్పగించింది. 7గురిని తీసుకెళ్ళి కొండ మీద ఉరి తీసేసి, నేను ఎప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్తా, గిల్బోవా పర్వతం దగ్గరికి వెళ్ళి ఏమి అసలు ఎట్టా అందరూ ఇళ్ళు కాపాడతారు, పిల్లల్ని కాపాడతారు, కొంతమంది కుక్కలను కాపాడుతూ ఉంటారు. ఈమె శవాలను కాపాడింది. చనిపోయిన వారు మామూలు వారు కారు, రాజకుమారుడు. రాజలాంఛనాలతోనే భూస్థాపన అనేది జరగాలి. ఉరి తీశారు కదా అని బాడీలు అలా పడేస్తారేంటి? ఎక్కడో గిల్బోవా పర్వతం ఎక్కడ ఉంటుందంటే ఎరికోకి దగ్గరలో ఉంటుంది. దావీదు ఎక్కడ ఉంటాడు అంటే సియోను కోటలో ఉంటాడు. ఆయన సియోను చాలా ఎత్తులో ఉంటుంది. సియోన్లో నుంచే దీవెన రావాలి. 128 కీర్తన 5వ వచనంలో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని చూస్తూ ఉన్నాం. సియోను చుట్టూ కోట ఉంటుంది. సియోన్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్తానికి, ఏదో మనం వెళ్తున్నాడు పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాం సియోన్లోకి, లేకపోతే రాజకోటలోకి రాణిస్తారేంటి? మనం వీసా ఇచ్చినప్పుడే పర్మిషన్ ఇస్తున్నారు వాళ్ళు సియోన్లోకి మనం వెళ్ళటానికి. కాబట్టి ఒకసారి చూద్దాం 2వ సమూయేలు గ్రంథం 21వ
అధ్యాయము 9వ వచనం. ఈ ఏడుగురిని తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆయన సముఖములో, ఆయన సన్నిధిలో ఈ ఏడుగురిని ఏకరీతిగానే చంపబడిరి. కోత కాలారంభము నా యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబురముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరికి రాకుండాను వాటిని కాయుచుండగా అయ్యా కుమార్తెయగు రిస్పాను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. ఒక మంచి కార్యం మనం చేసినప్పుడు మన గురించి ఎవరు సాక్ష్యాలు చెప్పక్కర్లా. ఏమి ఎక్కడో ఎరికో దగ్గరలో గిల్బోవ పర్వతం దగ్గర ఉంది ఏమో. ఈమె చేసిన ఒక కొండ మీద ఒక గోనెపట్ట పరుచుకొని రాత్రింబగళ్ళు నిద్రపోలేదట. 6 మాసాలు నిద్ర లేకుండా ఉంటే ఎంత కష్టం. అడవి మృగాలు దగ్గరికి రాకుండా, ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా మరి కాసిందట ఈమె. ఈమె చేసినది దావీదుకు వినపడగా సీయోను కోటలోకి వినపడింది ఈమె. నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా అని ప్రభు అంటూ ఉన్నారు. దావీదు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు వినలేదు. సామెతల గ్రంథం 6:3 నుండి చూస్తే, ప్రసంగి 6:3 నుండి చూస్తే, సరి అయిన రీతిలో సమాధి చేయబడకుండుట కంటే పిండముగా పడిపోవుట మేలు. భూస్థాపన కార్యక్రమం అనేది చాలా ఘనంగా జరగాలి. కాబట్టి యాకోబు చనిపోతున్నాడు. అరి బాబు, నేను ఇక్కడ చచ్చిపోతే నన్ను మమ్మీస్ని చేస్తారు, వాగ్దాన దేశానికి నా బాడీని తీసుకొని వెళ్ళని యోసేపుతో ప్రమాణం చేయించాడు. మా అత్తగారు వాళ్ళ అత్త ఒక ఆమె ఉండేది, చెన్నమ్మ అమ్మ అని. అయ్యా నేను చచ్చిపోతే నన్ను 113 తాళ్ళూరు మీ తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళు అంటే, ఆ ఊరు ఎవరు పోతారమ్మా, అది పెద్ద పల్లెటూరు అయితే, ఇక్కడైతే బాగుంటుంది, చెన్నమ్మ అమ్మ ఇక్కడే చేస్తా ఉండి, అమ్మ ఇక్కడ వద్దమ్మా. వాళ్ళు మోటోళ్ళు, చదువు లేదు, అయినా వారి ఆశ మీ తాతయ్య దగ్గరికే, మా సొంత ఊరు నన్ను తీసుకెళ్ళు, మా అత్తగారు ఊరు తీసుకెళ్ళు అని. అట్లాగే చేసామనుకో అంటే అప్పుడు అర్థం కాల. మళ్ళీ బైబిల్ చదువుతూ ఉంటే ఆ సమాధి కార్యక్రమంలో కూడా లైన్ ఇచ్చారు. మరి అబ్రహాం అంటాడు, శారాన్ని నేను ఎక్కడ పాతి పెట్టానో పక్కనే నన్ను. అలాగనే రిబ్కా ఎక్కడ, పక్కనే ఇస్సాకు. లేయాన్ని నేను ఎక్కడ పాతి పెట్టానో, బతుకున్నప్పుడు సరిగ్గా పట్టించుకోలేదు భార్యని. రాహేల్ పక్కన అనలేదు కానీ లేయా పక్కనని యాకోబు చెప్తే అక్కడ తీసుకెళ్ళనని యోసేపుతో చెప్తున్నాడు. అలాగని ఇక్కడ మనం గమనించినట్లయితే 6 మాసాలు వర్షం పడేంత వరకు, అవన్నీ శుద్ధి అయ్యేంత వరకు అయ్యా కుమార్తె రిస్పా చేసిన పని దావీదుకి వినపడింది. యోనాతాను ఎముకల్ని, సౌలు ఎముకల్ని వీళ్ళ అన్నీ తీసి చక్కని మాట ఒకటి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 21:14. సౌలు ఎముకల్ని, అతని కుమారుడైన యోనాతాను ఎముకల్ని బెన్యామీనీల దేశమునకు చేరిన శలాల్లోనున్న సౌలు తండ్రి యగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. రాజే వచ్చి భూస్థాపన చేశాడు. రాజు భూస్థాపన చేసిన తర్వాత అప్పుడు దావీదు ప్రార్థన దేవుడు విన్నాడట. అంటే ఎవరిని ఎలా గౌరవించాలి అనేది దేవుని బాగా, బాడీస్ని ఏమన్నా తక్కువగా చూశాడా దేవుడు? అలాగని ఇక్కడ మనం చూస్తే ఈమె చేసిన పని, మరి దాచిపెట్టిన సంగతి వినపడింది దావీదికి. నీ యందు భయభక్తులు కల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. భయం ఎక్కడొచ్చిందంటే, ఎవరిలో వచ్చింది భయం అంటే, దేవుని కుమారుడైన ఆదాములో మొట్టమొదట భయం అనేది వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదామా నువ్వెక్కడంటే, నేను దిగంబరుగా ఉన్నాను, నీ ఎదుటకు రాలేక భయపడి దాగుకొని ఉంటిని. భయం అనేది అక్కడ ప్రారంభమైంది. భక్తి ఎక్కడొచ్చింది అంటే, ఆదాముకి కయ్యూని హేబేల్ తర్వాత షేతునిచ్చాడు. షేతు నుండి ఎనోష్ వచ్చాడు.
యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన అనగా భక్తి. కాబట్టి నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఈ నూతన సంవత్సరం చివరిలో ఉన్న మనం దాచించి నెల పూర్తయ్యేటప్పటికి దేవుడు మేలు జరిగిస్తాడు. మొదటిగా మనం చూస్తే మోషేని తల్లి గర్భంలో దాచాడు, వడిని ఫరో ఇంటిలో దాచాడు, మరి మిద్యానులో దాచాడు, మేఘములో దాచాడు, బండ సందుల్లో దాచాడు. నా దాగు చోటు నీవే. మోషే సమాధిని కూడా దాచిపెట్టేశాడు దేవుడు. అలాగునే మోషే మన్నాను దాయి అని చెప్పాడు. ఒక పాత్రలో మన్నాను దాచారు. ఐగుప్తు దేశం వచ్చేంత వరకు 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు. మరి వాగ్దాన దేశం రాగానే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మన్నా మానిపోయెను. పస్కా పండుగ చేసిన మరునాడే మన్నా మానిపోయెను అనే మాటల్ని మనం చూస్తున్నాం. కాబట్టి మోషేని దేవుడు దాచాడు. 2 మందసములో మన్నాను దాచాడు. మూడోదిగా రాహాబు వేగుల వారిని మిద్దె మీద జనుప నారలో దాచినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగోదిగా సౌలుని మనం చూస్తే దాచించిన ఆహారము సమూయేలు ప్రవక్త తీసుకొచ్చి పెడుతున్నాడు. మొదటి సమూయేలు 9వ అధ్యాయము 17 నుంచి చూస్తే, నేను నీ యొద్ద దాచమని ఉంచిన ఆహారాన్ని తీసుకొని రా అని వచనకర్తతో చెప్పి దాచిన ఆహారం పెట్టినప్పుడు రాజు స్థాయి అనేది అతనికి వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే రాజుని ఆలయములో మరి రాజుల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథం మనం చూస్తే 11వ అధ్యాయంలో అతల్య రాజకుమారులందరినీ చంపితే దాది రాజుని 6 మాసాలు పసిబిడ్డని పడకటింట్లో దాచింది, దేవాలయంలో దాచినట్టు చూస్తూ ఉన్నాం. 5వదిగా చూస్తే బావిలో దాచబడ్డారు అహీమయస్సు అలాగే యోనాతాను. మనం చూచినట్లయితే మరి దావీదు రాజ్యాన్ని సొలొమోనుకి ఇచ్చి తన పాత ఇంటిని బర్జిలాయికి ఇచ్చాడు. ఎందుకంటే ఆ బర్జిలా ఇంటి ముందు ఉంది బావి. ఎందుకంటే ఆయన భోజనం పెట్టాడు కష్ట పరిస్థితిలో. మొదటి రాజుల గ్రంథం 2:7లో సొలొమోనుతో చెప్తాడు, అయ్యా మీ అన్న నా మీద రాజ్యాన్ని తీసుకొని నన్ను చంపాలనుకున్నప్పుడు చెప్పులు లేకుండా నడిచాను. అప్పుడు నన్ను భోజనం పెట్టి బర్జిలాయి బతికిచ్చాడు. నీ భోజనం బల్ల దగ్గర అతన్ని చేర్చు అని అతని కొడుకు ఇల్లు ఇస్తే ఆ ఇల్లు రాహాబుది. ఆ ఇల్లుని దావీదు సత్రంగా మార్చాడు. లోకరక్షకుడు ప్రభు అందులోకి వచ్చి వేసినాడు చూస్తున్నాం. అలాగనే 7వదిగా మరి రిస్పా మరి 7 చంపబడిన శవాల్ని, అందులో తన 2 పిల్లలు ఉన్నారు, సౌలు బిడ్డలను గిల్బోవా పర్వతం మీద ఒక పక్కలాగా గోనె పట్ట పరుచుకొని 6 మాసాలు శవాలను కాపాడింది. ఈమె చేసినది దేవునికి వినపడింది. అలాగునే మన్నా దాచబడింది, మోషే దాచబడ్డాడు, బావిలో 2 మనుషులు దాచబడ్డారు. అలాగునే మనం చూచినట్లయితే శవాలు దాచబడిని. సమయం వచ్చినప్పుడు దావీదు కరెక్ట్ భూస్థాపన చేశారు. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. దాచించిన మేలు చూస్తున్నాం. జనపనారలో వేగుల వారు దాచబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగునే ప్రభు తన హస్తములో మనల్ని దాస్తాడు. చివరిగా యెషయా 49:2లో మెరుగుపెట్టిన అంబుగా చేస్తున్నాడు. తన చేతి నీడలో నన్ను దాచిపెట్టి మూసివేసి ఉన్నాడు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఉగ్రత కాలంలో నోవహు వాడలో దాచి భద్రపరిచిన దేవుడు, అలాగునే దేవుని పిల్లలమైన మనల్ని సిలువ నీడలో దాస్తూ కృప వెంబడి కృపనిస్తున్నాడు గనక ఆయన ఇచ్చే దీవెన అందుకొనుచు
దాచేవాడు, కాచేవాడు ఆయనే గనక 121 కీర్తనలో నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఏ దినాన నిన్నెలా దాయాలో, నీకే మేలు చెయ్యాలో, నిన్నెలా నిలబెట్టాలో దేవునికి బాగా తెలుసు గనక ఆయన మీద ఆధారపడి ఆయన హస్తములో నుండి తొలగిపోకుండా పవిత్రమైన భయము కలిగి ఆయన ఆరాధించే స్థితిని ఆయన బిడలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును కాక. ఆమెన్. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు అని కీర్తన 32:7 మేము వాడుకుంటూ ఉన్నాం. నాయన, రాహాబు జనపనారలో దాచింది. ఇద్దరు వ్యక్తులను బావిలో దాచి ముతక గుడ్డ వేసి ఒక స్త్రీ పిండి ఆరబోసింది. అలాగే జమ్ము పెట్టిలో మోషేను దాచావు. మందసముల మన్నా అనేది దాచబడింది. అలాగే జనపనారలో వేగుల వారిని రాహాబు దాచింది. అలాగునే నాయన, నీ చేతి నీడలో మమ్మల్ని దాస్తున్నాం. రిస్పా నాయన 7 6 మాసాలు అడవి మృగాల దగ్గరికి రాకుండా, ఆకాశ పక్షులు వాలకుండా దాచింది. అలాగునే నాయన, దాచేవాడవు, కాచేవాడవు నీవు గనక ఈ యొక్క మాసములో నీ రెక్కల నీడ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మమ్మల్ని కాపాడుచు దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలుతో మమ్మల్ని నడిపించమని ప్రధాన బోధకుడు అయ్యున్న యేసయ్య నీ నామములో మేము అడుగుతున్నాం. ఎంతమంది జన్మదినాలు ఉన్నాయో, ఎంతమంది వివాహ దినాలు ఉన్నాయో వారిని దీవించండి. ప్రియుల్ని కోల్పోయిన వారి కుటుంబాలని మీరు ఆదరించండి. ప్రతి ఒక్కరి మీద నీ దయగలిగిన హస్తము నుంచి నీ బిడ్డల్ని అభిషేకించమని మంచి కాపరి ప్రధాన బోధకుడు ఇమ్మానుయేలుగా మాకు తోడయుండుటకు వచ్చి వేసిన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు, అద్వితీయుడైన కుమారుని యొక్కయు, అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము, సమృద్ధి, సమకూర్పు సదా తోడయుండును గాక. ఆమెన్. అందరికీ మరణాత.